హే గాయ్స్, పటాన్ నుంచి అయితే బోట్ ప్రయాణం చేసి దాదాపు 20 మినిట్స్ తర్వాత కోరల్ ఐలాండ్కి అయితే చేరుకున్నాము. సో కోరల్ ఐలాండ్ చేరుకున్న తర్వాత రెండు బైక్స్ అయితే రెంట్కి అయితే తీసుకున్నాము. సో ఒక బైక్ వచ్చేసి 500 బాస్. సో కంప్లీట్గా కోరల్ ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేయాలంటే సో ఈ బైక్స్ అయితే మ్యాండేటరీ. ఎందుకనంటే ఇక్కడ దాదాపుగా 8 బీచెస్ ఉన్నాయట. సో ఈ 8 బీచెస్ అన్ని ఒక్కొక్కటి చాలా డిఫరెంట్గా ఉంటుందట. ఈ బీచెస్ అన్నిటిని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేద్దామని బైక్స్ అయితే రెంట్ తీసుకున్నాము. ఇండియాలో అయితే చాలా సార్లు డ్రైవింగ్ చేసాం, కానీ ఇంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఎప్పుడు రాలేదు. ఎందుకనంటే ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంది, అందులోనూ కొండల మధ్యలో ఆ సముద్రం పక్కన చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఆ కూల్ వెదర్ కానీ క్లైమేట్ చేంజెస్ కానీ అందులోనూ వర్షం పడేలా ఉంది. సో మబ్బులు చూస్తుంటే తెలిసిపోతుంది. సో ఎట్లయినా ఖచ్చితంగా ఈ ఐలాండ్ ఈరోజు మొత్తం కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జెడ్గా తిరగాలని మేము బైక్స్ అయితే తీసుకొని జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. కొరల్ ఐలాండ్లో డ్రైవింగ్ చేసుడే చాలా మంచి ఎక్స్పీరియన్స్. అంటే అందులోని గ్రీనరీ, ఆ పక్కన సముద్రం కానీ మంచి కూల్ ఎయిర్ కానీ చాలా అంటే చాలా మంచి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ గ్రీనరీలో అసలు ఫ్రెష్ ఎయిర్ తోటి చాలా అంటే చాలా మంచి అనిపిస్తుంది. గాలి గాలి వచ్చేసి కొంచెం స్పీడ్గా వస్తుంది. సో కళ్ళ నుంచి నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. బీచ్ అయితే ఎప్పుడు వస్తుందా అన్న ఉత్సాహంతో డ్రైవింగ్ అయితే చేసుకుంటూ అయితే వెళ్తున్నాను. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇండియాలో కూడా ఇంతవరకు ఒకసారి అయితే బీచెస్కి అయితే వెళ్ళలేదు. కోరల్ ఐలాండ్ పిఆర్ స్టేషన్ నుంచి దాదాపుగా ఇక్కడికి ఒక 3-4 కిలోమీటర్స్ తర్వాత ఒక బీచ్ వచ్చేస్తుంది. సో అక్కడికైతే వెళ్దామని రైడ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాము. సో చూద్దాం ఎలా ఉంటుంది ఈ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే లైఫ్లో ఇంతవరకు ఒక్కసారి కూడా బీచ్ ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు చేయలేదు. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏం కథ అనేది. చాలా ఎగ్జైటింగ్ ఉంది. సో మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బ్రీజీ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్.